ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫెయిలింజన్ తుఫాన్ ప్రభావంపై సమీక్ష చేశారు. కలెక్టర్లు, సీఎంఓ, విపత్తు నిర్వహణ శాఖ, రియల్ టైం గవర్నెన్స్ అధికారులతో చర్చించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థాయిల్లో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వర్షాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసి చర్యలు చేపట్టాలని సూచనలు చేశారు. ఈ మేరకు అన్ని స్థాయిల్లో వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసుకుని పూర్తి సమన్వయంతో పనిచేయాలని అధికారులకు చెప్పారు. తుఫాన్పై ధాన్యం రైతులు ఆందోళనగా ఉన్నారని, సమాచారాన్ని ఎప్పటికప్పుడు అన్నదాతలకు చేరవేయాలని ఆదేశించారు. మరోవైపు ఫెయింజల్ తుఫాన్ ఎఫెక్ట్ తిరుపతి జిల్లాపై పడింది. తిరుమలలో నిన్న రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది. మరోవైపు దట్టంగా కమ్మేసిన మంచు, పెరిగిన చలి కారణంగా భక్తులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని టీటీడీ సూచించింది. పాప వినాశనం, శ్రీవారి పాదాలు మార్గాలు తాత్కాలికంగా మూసివేశారు. చెట్లు విరిగిపడే ప్రమాదం ఉండటంతో టీటీడీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంది. అలాగే తిరుపతి నగరంలోనూ శుక్రవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుపతి జిల్లా కలెక్టర్లో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రజలు సాయం కోసం 087722360007 నెంబర్ను సంప్రదించవచ్చు. భారీ వర్షంతో తిరుపతి విమానాశ్రయం రన్వేపై వరద నీరు చేరింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఇండిగో విమానం రన్వే వరద నీటితో నిండిపోవడంతో ల్యాండ్ అవ్వలేదు. ఆ విమానాన్ని బెంగళూరుకు మళ్లించారు. దీంతో ఇండిగో ఎయిర్లైన్స్ 6 విమానాలను ఈ రోజు రద్దు చేసింది. వీటిలో బెంగళూరు, వైజాగ్, హైదరాబాద్ సర్వీసులు ఉన్నాయి. విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే పొరుగునే ఉన్న నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనూహ్యంగా మారటంతో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ఫెయింజల్ అని వాతావరణ శాఖ పేరు పెట్టింది. ఈ ఫెయింజల్ తుఫాను పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకెళ్తోంది. మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. ఈ ఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని చెన్నైలో ఇప్పటికే పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాల కారణంగా విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేశారు. బలమైన ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో శనివారం సాయంత్రం 5 గంటల వరకు చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే శుక్రవారం నుంచి విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. తమ సర్వీసులను రద్దు చేస్తున్నట్టు పలు ఎయిర్లైన్లు ప్రకటించాయి. కొన్ని విమానాలు ఆలస్యంగా నడిచాయి. తాజాగా ఎయిర్పోర్ట్లో కార్యకలాపాలను నిలిపివేయడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు.